హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేబీ టీవీ. ఈరోజు మనం మహావతార్ నరసింహ సినిమా గురించి, దాని రివ్యూ గురించి తెలుసుకుందాము. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్లో ఆడియన్స్ ముందుకు ఎటువంటి అంచనాలు లేకుండా ఈ సినిమా సైలెంట్గా రిలీజ్ అయ్యింది. కానీ ఈ మహావతార్ సినిమా అద్భుతంగా ఉందండి. ఈ సినిమాను కేజీఎఫ్, కాంతార మరియు సలార్ మూవీలను నిర్మించిన హంబులే వాళ్ళు నిర్మించారు. వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా యానిమేషన్ మూవీ అయినప్పటికీ కూడా అద్భుతంగా ఉందండి. థియేటర్స్లో ఈ సినిమాని తప్పకుండా చూడండి. రొటీన్ మూవీస్కి మధ్య ఒక మంచి మెప్పించే మూవీ అనేది ఇదే అండి. ఈ సినిమాలో గ్రాఫిక్స్ సూపర్గా ఉన్నాయి. చివరి 30 నిమిషాలు మాత్రం చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. కథ పాయింట్కి వస్తే అందరికీ తెలిసిన కథే. అందరినీ శాసించాలనే ఉద్దేశంతో హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి దగ్గర ఒక వరం తీసుకుంటాడు. విష్ణువుని కొలిచే వాళ్ళందరినీ కూడా హింసించడం మొదలు పెడతారు. దీంతో మహావిష్ణువు నరసింహ అవతారంలో వచ్చేసి హిరణ్యకశిపుడిని ఏ విధంగా అంతమొందించాడు అనేది ఓవరాల్ కథ. తెరపైన కనిపించేవన్నీ కూడా యానిమేషన్ అయినప్పటికీ కూడా నిజంగా చాలా బాగుందండి. ఆ యానిమేషన్ కానీ, తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ చూస్తే నిజంగా ఆహా అనిపించేలాగా ఉంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం సూపర్గా ఉందండి. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివరి 30 నిమిషాలు చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఈ సినిమా ఓవరాల్గా ఇండియన్ యానిమేషన్ మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేషన్ మూవీ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇండియన్స్లో చాలామంది యానిమేషన్ మూవీ చూడరనే ఒక అపోహ ఉంది. కానీ ఈ సినిమా మాత్రం నిజంగా అద్భుతంగా ఉంది. అందరికీ తెలిసిన కథ అయినప్పటికీ కూడా నిజంగా చాలా బాగుంది. థియేటర్స్లో మాత్రం తప్పకుండా చూడండి. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి.